వినాయకుడు పెద్ద మనిషి ఒక నలుగురు కలిసి పెట్టారు వినాయకుడు. ఫ్రీడపేట శంకరయ్య గారు, ఆయన కూడా ముగ్గురు మంది కలిశారు పెద్ద మనుషులు. ఆ తర్వాత నేను 78, 79లో అక్కడ వినాయకుడిని దాంట్లో పాల్గొన్నాను. ఎందుకంటే నేను ఇల్లు దగ్గరనే 2 అడుగులు వేస్తున్నా ఇల్లు. అక్కడ వినాయకుడి దగ్గర ఇల్లు దగ్గర అంటే నాది అంటారు, బిల్డర్ రమేష్ అంటారు. నా ఇంటి వెనుకనే సింగారు సుదర్శన్ గారు ఇల్లు, ఇద్దరికి టచ్ అయి ఉంటుంది. అప్పుడు 78, 79 ఆ తర్వాత నేను వినాయకుని లోపల ఫస్ట్ ఫ్లోర్ లోపల పెడుతుండేతో 7, 8, 9 అడుగుల నుంచి ఆ తర్వాత వినాయకుని 80, 81 అట్లా మేము బయటకు తీసుకోకపోతూ 70, 70 అడుగుల దాకా తీసుకొచ్చాను వినాయకుని. ప్రతి సంవత్సరం పాల్గొంటాను నేను, ఎప్పుడు మిస్ కాలేదు. మరి వినాయకుడు దాంట్లో ప్రపంచ స్థాయిలో రికార్డు బిల్డర్ నా తోటి నలుగురము మేము చెంద చేసి మేము బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు నా తోటి నలుగురు ఎవరు అంటే ప్రపంచ స్థాయిలో ఇది స్టోరీ ఎరకలేదు, చరిత్ర ఎరకలేదు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్లో చరిత్ర గురించి కనుక్కుంటారు చాలామంది. చరిత్ర మీ ద్వారా తెలియజేస్తున్నారు. అందులో నేను పాల్గొనే బిల్డర్ రమేష్, సింగారు సుదర్శన్, తొక్కు కృష్ణ, భూదమ్మ కొడుకు శ్యామ్, మేము నలుగురం కలిసి చెంద అడిగిన ఉన్నాం అక్కడ షాప్లలో. అక్కడ మీరా టాకీస్ కానీ, మరి అక్కడ రాజు తోటలు కానీ, లకడీ కప్పులు కానీ, మల్లె హోటల్ కానీ అన్నీ అనుకుంటూ మేము వినాయకుడిని 70 అడుగుల దాకా తీసుకొచ్చాం. బయటికి తీసుకొచ్చాను. దాంట్లో ఫౌండర్ నేను, సీనియర్. మరి నా తోటి వాళ్ళందరూ చనిపోయారు. మరి ఇవాళ ప్రపంచ స్థాయిలో పేరు మన బిల్డర్ రమేష్, ఖైరతాబాద్ గణేష్ అధ్యక్షుడిని. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కార్యక్రమంలో పాల్గొన్నాము. 2001 నుంచి అప్పుడు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూజకు వచ్చారు. అప్పుడు పూజ చేయించాం. తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చారు. మరి బట్టి విక్రమార్క ఫ్యామిలీ వచ్చారు, అక్కడ పూజ చేశారు. మరి వీళ్ళందరి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సాగర్ సంఘం షూటింగ్ జరిగింది ఆ టైంలో. మరి లైబ్రరీ అంటే చాలా ఫేమస్. మేము వినాయకుడు లోపల పెట్టినప్పుడు లైబ్రరీ వినాయకుడు సందులోకి వెళ్ళి లైబ్రరీ చదువుకుంటుండే. వినాయకుడి దగ్గర వచ్చిన వాళ్ళ భక్తులకు పొట్టు పెట్టుకుని ప్రసాదాలు ఇస్తుండేవి. ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది. ఆ కార్యక్రమం 2025, 26 దాకా ఇప్పటిదాకా ప్రపంచ స్థాయిలో ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్. లక్షల మంది వస్తారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము. 40 నుంచి 40 దాకా సీసీ కెమెరాలు, వాటరు, మరి ప్రసాదాలు ఏర్పాటు చేస్తాము. వాలంటీర్లు ఏర్పాటు చేస్తాము. 200 నుంచి 300 దాకా వాలంటీర్లు ఏర్పాటు చేస్తాము. అడిగారు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మా మీడియా సహకారాలు మాకు చాలా అందుతాయి పుష్కలంగా. మేము లోపల టిష్యూ ఏర్పాటు చేస్తాము. మా వాలంటీర్ వాళ్ళు సంలాంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సాయ సహకారాలతో కంటికి రాయబడ్డ మాకు చూపిస్తారు మీడియా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సాయ సహకారాలు చాలా ఫేమస్. పోలీస్ డిపార్ట్మెంట్ అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. అక్కడ లక్షల మంది వస్తారు. అక్కడ ట్రైన్లో దిగుతారు. ట్రైన్లో దిగిన తర్వాత వచ్చే వాళ్ళకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వినాయకుని దగ్గర తీసుకెళ్ళి మేము దర్శనం చేపిస్తాము. అక్కడ మరి వెళ్ళే దారికి డైరెక్ట్గా ఐఎంఎస్ థియేటర్ నుంచి వస్తారు, మీరా టాకీస్ నుంచి వస్తారు, ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి వస్తారు, ఇక్కడ వినాయకుని బ్యాక్ సైడ్ నుంచి వస్తారు. వీళ్ళందరూ మేము అన్ని విధాలుగా నా దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేస్తాము. మేము వచ్చే వాళ్ళకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాము. ప్రతి అంబులెన్స్ బండ్లు పెడతాము. అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ పెడతాము. మరి వాళ్ళు వచ్చి అంబులెన్స్ బండ్లు ఒక 3-4 ఉంటాయి అక్కడ. మరి వచ్చే భక్తులు గమనిస్తుంటాము. ఒక పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి సపరేట్గా తీసుకెళ్ళి లైన్లో తీర్థ ప్రసాదాలు ఇప్పిస్తాము. ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ఉసుకేస్తే రాలేనంత పబ్లిక్ అక్కడ పాల్గొంటారు. లక్షల మంది వస్తూనే ఉంటారు. మీడియా ఇంపార్టెంట్ మాకు అక్కడ. మరి వారికి పొద్దుననక రాత్రి అనక వారికి అక్కడే ఉంటారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీసు అడుగడుగును బందోబస్తు ఉంటుంది. మరి లక్షల మంది వచ్చే వరకు కంట్రోల్ చేస్తూ మరి ఊరేగింపు రోజు ఎలా ఉంటుంది అంటే టస్కర్ బండ్లు తెప్పిస్తారు. మేము టస్కర్ బండ్లు విజయవాడ నుంచి తెప్పిస్తాం. మరి కిరణ్ నుంచి తెప్పిస్తాం. మరి అక్కడ టస్కర్ బండ్లు వచ్చిన తర్వాత అక్కడ మాకు సంఘాలు వచ్చి అక్కడ దర్శనంలో పాల్గొంటారు. పద్మశాలి సంఘం వారు పాల్గొంటారు, వాసవి సంఘం వారు పాల్గొంటారు, పద్మశాలి సంఘం వారు 70 అడుగుల కడవ, 70 అడుగుల జంజం, 70 అడుగుల గతమల ఈ పట్టు వస్త్రాలతో ఊరేగింపుతో బ్రహ్మాండంగా పూజలో పాల్గొంటారు. మరి వాసవి సంఘం వారు మరి రుద్రాక్షమాలను తీసుకొస్తారు. కాశీ నుంచి తీసుకొస్తారు. 1,00,000 రుద్రాక్షమాలను తీసుకొస్తారు. సంఘాలంతా ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ కళాకారులతో వినాయకుడు పూజలో పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్డర్ రమేష్, నేను ఇన్ఛార్జ్, మరి అందరికీ తెలుసు, అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఇబ్బంది కలగకుండా దర్శనం చేపిస్తాం. మరి పోయే భక్తులకు వినాయకుని ఊరేగింపు రోజుకి మేము ప్రతి సంవత్సరం అక్కడ మహారాష్ట్ర నుంచి బ్యాండ్ బాజాలు వస్తారు. వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుంటారు. మినిస్టర్ వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, అక్కడ పూజలో పాల్గొంటారు. వారికి దర్శనం ఇస్తారు. సెంట్రల్ మినిస్టర్ వస్తారు. మరి వెంకయ్యనాయుడు వచ్చిన రోజులు ఉన్నాయి. మరి అందరూ వచ్చిన రోజులు నేను ప్రతి దానికి ప్రోగ్రాంలో నేను ముందు ఉంటాను. మరి నేను చాలా సీనియర్. మరి మా ఊరేగింపు ఎట్లా ఉంటుంది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టస్కర్ బండ్లు తెప్పిస్తాము. ఒక రోజు ముందు షెడ్ తీసేస్తాము. అక్కడ షెడ్ తీసుకున్న తర్వాత అప్పుడు మేము స్టాప్ చేస్తాము. భక్తులకు దూరం పెడతాం. తాళ్ళు కట్టేసి షెడ్ తీసిన తర్వాత 70 అడుగులు అంటే 75 అడుగు 5 ఫీట్లు మేము ఒక షెడ్ కొడతాం. మేము ఒక్కొక్క నాటు మరి భక్తులు మేము పడుకుంటూ అన్ని విధాలుగా కాపాడుకుంటూ అన్ని విధాల దుకాణాల పొండి, ఇక్కడ సైడ్ల పొండి జరుపుకుంటా ఫుట్పాత్ పెద్దగా చేసి టస్కర్ బండ్లు పోయేటట్టు మేము కరెంటు వైర్ కానీ అది కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా
బ్రహ్మాండంగా ఊరేగింపు ఆడుతూ పాడుతూ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీరా టాకీస్ నుంచి రాజు టోటల్ మరి పద్మశాలి సంఘం ఆడుతూ కళాకారులతో వాసవి సంఘం వారు అన్ని హిందూ ముస్లిం మరి వాళ్ళు పాల్గొంటారు, వాలంటీర్గా పాల్గొంటారు, పక్కన దర్గా ఉంది వాళ్ళు వచ్చేసి సేవలు పాల్గొంటారు, అన్ని విధాలుగా అన్ని కులాలు వచ్చి అక్కడ సేవ చేస్తారు. మరి వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఉంటాను. మరి వారికి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా రాజు తోట రోజు వచ్చిన తర్వాత అక్కడ పులిహోర కానీ ప్రసాదం కానీ అక్కడ ఏర్పాటు చేస్తాం, వాటర్ బి ఏర్పాటు చేస్తాం. మేము వారికి ఇబ్బంది కలుగుంటా లక్షల మంది హైదరాబాద్ సికింద్రాబాద్ వినాయకుడు వెళ్తుందంటే ఖైరతాబాద్ దుకాన్లు షాపులు మరి టూరిస్టులు మన వేరే స్టేట్ బొంబాయి కలకత్తా అందరూ వచ్చి వినాయకుడు వెళ్తుంటే సాక్షాత్తంగా మరి వినాయకుడు కదులుతున్నట్లే ఉంటుంది. మరి వారి వినాయకుని ఊరేగింపులో పాల్గొంటారు. మరి బ్రహ్మాండంగా ఆ తర్వాత నెక్లెస్ రోడ్ దాకా తీసుకొస్తాం. మేము టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరీ భవన్ నుంచి మరి కొత్త గేట్ తెలుగు తల్లి తర్వాత ఎన్టీఆర్ పార్క్ తర్వాత మేము ఆపుతాం. లిమిర్ పార్క్ దాటిన తర్వాత ఎన్టీఆర్ పార్క్ మరి ప్లేన్ నెంబర్ 4 కాడ మేము క్రేన్ ఉంటుంది మరి ఆ తర్వాత వినాయకుని బ్రహ్మాండంగా అక్కడ ఆపిన తర్వాత మరి పూజ కార్యక్రమం ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని ఉంటుంది. ఆ తర్వాత వినాయకుని బ్రహ్మాండం ఉసుకేస్తారు, అలాంత భక్తులు పాల్గొంటారు. మరి వారికి ఇబ్బంది కలగకుండా ఆ తర్వాత పూజ చేసిన తర్వాత మేము క్రేన్తో లేవట్టిన తర్వాత వినాయకుని నిమజ్జనం కార్యక్రమం చేస్తాం. మరి భక్తులకు వచ్చే ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. నా పేరు బిల్డర్ రమేష్, ఖైరతాబాద్, చాలా సీనియర్ వినాయకుని. నేను ఒక ఫౌండర్, బయటికి తీసుకొచ్చే వినాయకుని దాంట్లో మా తోటి పెద్ద శంకరయ్య గారు ఉన్నప్పుడు 54 నుంచి తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత నా పాత్ర ముఖ్యం. నేను ఇప్పుడు నా తోటి మెంబర్ సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సీనియర్ మనిషిని బిల్డర్ రమేష్. ఇంత ఖ్యాతి శ్రీనోలమే లేదు. పీజీఆర్ దగ్గర ఎంత మా ఖర్చు డబ్బులు 500 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత రియల్ స్టోరీ చెప్తున్నాను నేను. అది ఎవరికి తెలియదు, సామాన్యంగా ఎవరికి తెలియదు. అది రియల్ స్టోరీ చెప్తున్నాను నేను. ఆయన దగ్గర ఎస్పా ఉండే, నా దగ్గర చెతక్ బండి ఉంది. ఒక చిన్న ఇల్లు, 80 గజాల ఇల్లు. నేను ఒక మంచి పైలవాన్, నేను స్పోర్ట్స్ మ్యాన్. నేను ఒక మంచిగా ఒక షేర్లింగంపల్లి భిక్షపతి మాకు పీజీఆర్ ఉండే, మాకు ఒక గురువు లేక ఆయన అడుగు జాడలు నడిచాము మేము, ఆయన ఫాలోవర్ మేము. ఆ తర్వాత షేర్లింగంపల్లి భిక్షపతి యాదవ్ అక్కడ నిలబడ్డప్పుడు చైర్మన్గా ఒక 35 సంవత్సరాల కింద అప్పుడు ఆయన గెలిపించాం చైర్మన్గా షేర్లింగంపల్లిలో. ఆ తర్వాత మాకు 100 గజాల ప్లాట్లు ఇచ్చారు గెలిచినందుకు సందర్భంగా. ఈయన కొంచెం మాకంటే ఒక ఏజ్లో ఒక 5-6 సంవత్సరాల క్రితం అయినా నేను ఒక పెద్ద మనిషి లెక్క పెడితే అది అన్నీ మాకు అరే అంబేద్కర్ బాబు నాది విగ్రహం గజాలు పెట్టినా అన్నీ తీసుకొని అన్నీ ఎక్కడ హోమ్ పార్ట్ చేసేసారు, కనిపించకుండా చేసేసారు ప్లాట్లు. అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి ఆ స్థాయికి మరి అక్కడ ఎదిగిన తర్వాత చిన్నారెడ్డి దాంట్లో అక్కడిక్కడ గ్రూప్లో వేయాడు, ఏదో ఒక టికెట్ తీసుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత డబ్బులే డబ్బులు పెద్ద హైదరాబాద్ సికింద్రాబాద్లో మొత్తము గరీబోలు అన్నీ దోసుకొని అంత పెద్ద కోటేశ్వరుడు వాడు. ఏముండే గరీబోడు ఉండే, చెత్త ఎక్స్ట్రా ఉండే మా ఖర్చుకు ఉండే. ఇప్పుడు ఎక్కడనో వెళ్ళిపోయింది ఆయన. మన క్లీన్ సిటీ ఇచ్చాడు, అందరు నవ్వుతున్నారు. 2 సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించారు, అది గజ్జల నాగేశ్వర ఆధ్వర్యంలో గెలిచాడు. తర్వాత ఎంపీ టికెట్ మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఆ తర్వాత స్పీకరు క్లీన్ సిటీ ఇచ్చారు, నవ్వుల పాలైంది అందరికీ. ఏంటంటే అసలు ఇది ఏంది, మొత్తం మేకలు గొర్రెలకి అయిపోయింది ప్రజలందరూ కలిసి అని చెప్పి నవ్వుకుంటున్నారు. మాకు సిగ్గు అనిపిస్తుంది. దీని మీద సరైన చర్య రేవంత్ రెడ్డి అన్న తీసుకుంటాడు, డైనమెంట్ లీడర్ ఆయన డిసిజన్ తీసుకుంటాడు. ఆయన అది కరెక్ట్ ఉంటుంది. ఇప్పటిదాకా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అన్న. మరి 2 ఎమ్మెల్యేలు గెలిపించిండు, శ్రీ గణేష్ను గెలిపించిండు, నవీన్ యాదవ్ని గెలిపించిండు, మన చైర్మన్ కౌన్సిలర్ ఎలక్షన్లు గెలిపించారు, చైర్మన్లను గెలిపించారు, ఒక ఊపి గెలిపించారు. ఆయన అదే వెయిట్ ఉంది, అదే వాల్యూ ఉంది. ఇప్పుడు రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లో ఆయన డిసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన డిసిషన్ తీసుకుంటే తిరిగే ఉండేది. గ్రేటర్ హైదరాబాద్లో ఒక రేవంత్ రెడ్డి అయినా ఒక మాట చెప్పిందంటే ఆ మాట మీద కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు, సన్న బియ్యం కానీ, మన బస్సు ఫ్రీ కానీ, రేషన్ కార్డు కానీ, విధంగా కార్యక్రమాలు మన మూసీనది పక్షాన క్లియరెన్స్ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న. చాలా సంతోషపడుతున్నారు. రైతులకు చనిపోతే ఒక 5 లక్షలు, మరి 2 లక్షల రుణమాఫీ చేసిండు. మరి ఈ విధంగా చేసుకుంటూ పోతుండు. మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, కాంట్రాక్ట్ బేసిక్ కానీ, మహిళా టీచర్ల పోస్టులు కానీ ఈ విధంగా సక్సెస్ఫుల్ చేశారు రేవంత్ రెడ్డి అన్న. ఎవరు ఖైరతాబాద్ మనం మీరు అన్నట్లు తానం నాగేది ఎవరికి నచ్చలేదు. ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏ పార్టీ అని తెలియదు ఇప్పటికీ. ఆయన టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? 3 రోజుల కింద టీఆర్ఎస్ అంటూ ఇంకో ఏది కనిపిస్తుంది పబ్లిక్లో, అది పబ్లిక్లో అందరికీ తెలిసిపోయింది. అది ఆయన రేవంత్ రెడ్డి అనే డిసిషన్ తీసుకుంటారు, నమ్మకం ఉంది. డైనమిక్ లీడర్, తెలంగాణ మన ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి, నేను ఒక సీనియర్ నాయకుడిని ప్రపంచ స్థాయిలో. మరి ప్రెసిడెంట్ ఖైరతాబాదు నేను 25 సంవత్సరాల కింద సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా డైరెక్ట్గా నేను ఒక మంచి పైల్వాన్, నేను మంచి సీనియర్ కాంగ్రెస్. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా కారులో కూర్చొని తిరిగేవాడిని, ఒక చరిత్ర ఉంది.
మరి నన్ను గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా నేను ఖైరతాబాద్ ఇప్పుడు టికెట్కు నేను ట్రైలో ఉన్నాను. 80% ఎస్సీ ఓట్లే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ బిర్లా మందిర్ చూసుకుంటే అక్కడ బిర్లా మందిర్ ఖైరతాబాద్లో వచ్చింది, అది ఎస్సీ ఓట్లే మొత్తము. మరి బోలా సమక్త కానీ ఎస్సీ ఓట్లే, మరి ఖైరతాబాద్ కానీ ఎస్సీ ఓట్లే ఉన్నాయి మొత్తము. బీసీ ఓట్లు మొత్తం 10%, 20%. అక్కడ చూసుకుంటే మారుతి నగర్ కానీ అక్కడ మా బోలా సమక్త ఇది ఏది రాజ్నగర్ కానీ బీసీ ఎస్సీ ఓట్లు ఉన్నాయి. తర్వాత మీ చింతలవసి ఎస్సీ ఓట్లు, సొమ్మది కూడా ఎస్సీ ఓట్లు, ఇవన్నీ మ్యాక్సిమం 80-90%. మరి ఈ ఛాన్స్ ఈసారి నాకు రావచ్చని నేను మనసు పూర్తిగా మరి అన్ని పార్టీలను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. మా రేవంత్ నేను కాంగ్రెస్ నేను మరి రేవంత్ అన్న నాకు గుర్తిస్తాను. నాకు ఆశ ఉంది, ఒకసారైనా పోటీ చేయాలని నాకు ఆశ ఉంది. ఆశ తీరుస్తారని రేవంత్ రెడ్డి అన్నకు, డైనమిక్ లీడర్ బట్టి విక్రమార్క అన్నకు మరి వాళ్ళిద్దరు కలిసి పాదయాత్ర చేశారు. మరి వారికి నేను ప్రత్యేకంగా బట్టి విక్రమార్క తెలంగాణ మొత్తం తిరిగారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు. మరి ఈసారి మరి నన్ను లైన్లో ఉంచుతారని మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.